శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 24వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రయాగాన్ని నివారించేటువంటి ఘట్టం. నందాదులు పెద్దవాళ్ళందరూ కూడా వారి ఆచారానికి తగ్గట్టుగా ఇంద్రయాగాన్ని సంకల్పించారు. బాలకృష్ణుడు ఏమీ తెలియనట్టుగా వచ్చి చిన్నపిల్లవాని వలె ఏమీ తెలియనట్టుగా నమస్కారం చేసి వినయంగా తండ్రి దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నారు, ఈ కార్యక్రమం, ఈ తంతు, ఈ హడావిడి ఏమిటి, వీటి వివరాలు సవివరంగా తెలపండి అని చెప్పి ఆయన అభ్యర్థిస్తే, అప్పుడు నందుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇంద్రయాగం యొక్క విశిష్టత చెప్పడం జరుగుతున్నది. తర్వాత శ్రీకృష్ణుడు వాళ్ళకి జ్ఞానబోధ చేయటం, జ్ఞాన యజ్ఞం అనేటువంటి యజ్ఞాన్ని సంకల్పించడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ నేటి పాఠంలో మనం తెలుసుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. శ్రీకృష్ణ శరణం మమ. నిన్నటి రోజున 7 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నా. శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా వినయంగా తండ్రిని ఏం చేస్తున్నారని అడగటం వరకు వర్ణించాం. నందవువాచ, తండ్రి అయినటువంటి నందుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్తున్నాడు ఇక్కడ, పర్జన్యో భగవానింద్రో మేఘాస్తస్య ఆత్మమూర్తయః తేభివర్షంతి భూతానాం ప్రీణనం జీవనం పయః. పర్జన్యో భగవానింద్రః, భగవాన్ ఇంద్ర, పర్జన్య. ఆయన భగవాన్ అనే పదానికి అర్థం సకల దేవతలకి కూడా రాజైనటువంటి వాడు దేవేంద్రుడు. పర్జన్య, దేవదేవుడైనటువంటి ఆ ఇంద్రుడు. మేఘాః తస్య ఆత్మమూర్తయః, అట్లాంటి సమస్త దేవతలకి రాజైనటువంటి ప్రభువైనటువంటి వర్షాధిదేవత పర్జన్య, వర్ష అధిదేవత అయినటువంటి దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడి యొక్క ఆత్మస్వరూపమైనటువంటి మేఘాలు. మేఘాః తస్య ఆత్మమూర్తయః, సమస్తమైనటువంటి మేఘాలు ఆయన అదుపు ఆజ్ఞలతో ప్రవర్తిస్తూ ఉంటాయి, నడుచుకుంటూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి, కురిపిస్తూ ఉంటాయి వర్షాన్ని. అటువంటి మేఘాలే ఆత్మస్వరూపంగా కలిగినటువంటి వర్షాధిదేవత అయినటువంటి ఇంద్రుడు భగవాన్ ఇంద్ర. తేభి వర్షంతి భూతానాం ప్రీణనం జీవనం పయః, సమస్త ప్రాణులకి కూడా జీవనాధారమైనటువంటి వర్షాన్ని, నీటిని, స్వచ్ఛమైనటువంటి పయః జలముల్ని అందిస్తూ ఉంటాడయ్యా. ప్రాణుల్ని సంతృప్తిపరచడానికి, ప్రాణులు జీవించడానికి జీవనోపాయమైనటువంటి నీటిని ఆ ఇంద్రుడు యొక్క ఆదేశాల వరకు, ఆదేశాల మీద మేఘాలు అనేటువంటివి ఎక్కడ ఏ సమయంలో ఎంతవరకు కురవాలో ఆ విధంగా వర్షిస్తూ జీవనోపాధిని కలిగిస్తూ ఉంటాయి, వర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే సకల ప్రాణులకి కూడా ప్రీణనం జీవనం పయః, సమస్త ప్రాణులకి జీవనాధారమైనటువంటివి జలములే కదా. అట్లాంటి జలాలని వర్షించే అధిదేవత ఎవరయ్యా అంటే ఇంద్రుడు. అట్లాంటి ఆ ఇంద్రయాగం గురించి, తం తాత వయమన్యే చ వార్ముచాం పతిమీశ్వరం ద్రవ్యైస్తద్రేతసా ద్రవ్యైస్తద్రేతసా సిద్ధైర్యజంతే క్రతుభిర్నరాః. తం అంటే అతడిని, తాత, తాత అనేటువంటి పదం సంస్కృతంలో ఇట్లా వాడారు అంటే నాయన అని సంబోధన భాష. కుమార, పుత్ర, నాయన, తండ్రి ఇట్లాంటి ఆప్యాయకరంగా
తండ్రి కొడుకుల మధ్య సాగేటువంటి సంభాషణప్పుడు ఈ పదం వాడతాం. తండ్రి కొడుకుల మధ్య. తాతయ్య అంటే అక్కడ తండ్రికి తండ్రి అయినటువంటి తాతయ్య అనే సంబోధన కాదు సంస్కృతం. తాత అంటే నాయన అనేటువంటిది. అది కుమారుడైనా వాడచ్చు, లేకపోతే తండ్రి అయినా వాడచ్చు. ఆప్యాయంగా సంబోధించేటువంటి భాష. తం తాత వయం అన్యేచ, వయం అన్యేచ, మనము గాని లేకపోతే ఇతరులు గాని, మనమే కాదు ఇతరులు కూడా పూజిస్తూ ఉంటారు. ఎవరిని? వార్ముచాం పతిమీశ్వరం, మేఘాలకు నాథుడైనటువంటి ఈశ్వరుడైనటువంటి ఆ ఇంద్రుణ్ణి ద్రవ్యై, అనేకమైనటువంటి ద్రవ్యములతో పూజిస్తూ ఉంటారయ్యా. అనేకమైనటువంటి యజ్ఞ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి మొదలైనటువంటి యజ్ఞ పదార్థాలు, అలాగే సమిధలు, అలాగే హోమ ద్రవ్యాలైనటువంటి ఆహుతులు ఇచ్చేటువంటి అనేక పదార్థాలైనటువంటి వాటితో అన్నిటితో కూడా ఆ ఇంద్రాది దేవతని తృప్తిపరుస్తూ ఉంటారు. తద్రేతస, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? తద్రేతస, ఆయన యొక్క పరాక్రమంతోని, ఆయన ఆదేశిస్తే, ఆయన ఆదేశంతో మేఘాలు వర్షిస్తే, మేఘాలు వర్షించడంతో పంటలు పండితే, పంటలు పండించడం వలన చక్కగా పశువులకి గ్రాసము, అలాగే ప్రాణులకి అనేకమైనటువంటి ఆహార ఉత్పత్తులు, జలములు, స్వచ్ఛమైనటువంటి జలములు, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు మొదలైనటువంటివన్నీ సమకూర్చడం వలన మనము వృద్ధి చెంది, పశువులు వృద్ధి చెంది, పాడి పంటలు వృద్ధి చెంది, వాటినే మళ్ళీ తిరిగి యజ్ఞంగా సమర్పిస్తూ ఉంటాం. సిద్ధైర్యజంతే క్రతుభిర్నరా, కాబట్టి నరులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి యజ్ఞాలని, క్రతువులని ఈ విధంగా యజంతే అంటే ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. ఎందుకనంటే వివిధమైనటువంటి ద్రవ్యాలతో చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ యజ్ఞాలు, యాగాలు, ఏమిటి ఉపయోగము అనేటువంటిది ఎప్పుడు కూడా, యజ్ఞం వలన ఉపయోగం ఏంటంటే మనం దగ్గర ఉన్నటువంటి కొంచెంగా ఉన్నటువంటి ద్రవ్యాన్ని పరమాత్మకి ఇచ్చి, అక్కడ పరమాత్మ దగ్గర నుంచి విస్తారమైనటువంటి ద్రవ్యాన్ని మనం సంపాదించడమే యజ్ఞంలో ప్రధానమైనటువంటి భూమిక. ఇది యజ్ఞం. యజ్ఞో వై విష్ణు అని నిన్న మనం చెప్పుకున్నాం. అంటే యజ్ఞ స్వరూపమే శ్రీ మహావిష్ణువు. మనం స్వామికి కొంచెం సమర్పిస్తాం. చేరవేసేది ఎవరయ్యా అంటే అగ్నిదేవుడు చేరవేస్తూ ఉంటాడు మధ్యలో. మనం ఇక్కడ చదివినటువంటి మంత్రాల రూపంతో ఇంద్రాయ నమః, వరుణాయ నమః, శివాయ నమః అని చెప్పి మంత్రం చదువుతూ ఉంటే, ఆ మంత్రం వలన ఈ వేసినటువంటి ఆహుతులన్నీ అగ్నిదేవుడు చక్కగా ఆయా దేవతలకి అమృత పదార్థంగా తీసుకువెళ్లి ఆహుతులు సమర్పిస్తూ ఉంటే, వాటితోనే తృప్తి చెందినటువంటి పరమాత్మ మనకి అశేషమైనటువంటి ద్రవ్యాన్ని ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఇస్తూ ఉంటారు. అది ఇంద్రుడైతే వర్ష రూపంగా ఇస్తారు, మరొకరైతే వారి వారి యొక్క ఐశ్వర్య సిరి సంపదల రూపంలో ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఫలితాలను ఇస్తూ ఉంటారు దేవతలు ఎప్పుడు కూడా. అట్లాంటిది యజ్ఞ స్వరూపం అనేటువంటిది. అంతేకాకుండా మనం ఆయా దేవతని మనం పూజిస్తూ ఉంటాం, హవిస్సులు ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఇస్తున్నటువంటి దేవుడు ఎవరైతే ఉంటారో, అంటే ఇంద్రుడు వర్షాలు కురిపిస్తున్నాడు అనేటువంటిది మనం ప్రస్తావించుకుంటున్నాం ఇప్పుడు. ఇంద్రుడే కురిపిస్తున్నాడా? ఇంద్రుడి కంటే అధికారి పైన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారి ఎవరైనా ఉన్నారా? ఆయన కంటే దేవదేవుడు ఉన్నారు. ఆ దేవుని యొక్క శక్తితో దేవేంద్రుడు ఆయన యొక్క ఆజ్ఞతో, ఆయన ఇచ్చిన శక్తితో ఇంద్రుడు మేఘాల చేత వర్షింపచేస్తున్నాడు. ఇలాగే ఇతర దేవతలు కూడా చేస్తూ వస్తున్నారు. అంటే ఇంద్రుడి కంటే పైన ఒక అధికారి ఉన్నారు. శ్రీ మహావిష్ణు రూపం ఏదైతే ఉంటుందో ఆయన బ్రహ్మాది దేవతలందరినీ కూడా నియమించుకున్నాడు ఆయా కర్మలలో, ఆయా క్రియలలో. అట్లా ఇంద్రుడు కూడా అంతే. అట్లాంటి సందర్భంలో ఇంద్రుడు ఏమనుకోవాలి? ఆయన అధీనంలో ఆయన చెప్పినట్టుగా నేను చేస్తున్నాను కదా అని ప్రవర్తించాలి. అంతేగాని నేనే యజ్ఞకర్తని, నేనే యజ్ఞభోక్తని, నేనే సర్వస్వము అనే భావన గనక వచ్చింది అంటే అది అహంకారం. ఇప్పుడు ఇంద్రుడికి కలగబోతున్నటువంటి అహంకారం ఇది. దీనికే చక్కటి ఉదాహరణ మన పురాణాల్లో మీ అందరికీ తెలిసినటువంటిది దక్షయజ్ఞం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి ఉదాహరణ. ఏం జరిగింది ఆ దక్షయజ్ఞం? అత్యద్భుతంగా నేనే కర్త అనుకున్నాడు, నేనే యజమానుడు అనుకున్నాడు ఆ దక్షుడు కాస్త. కర్మదక్షుడు, దక్షుడు కాదు కర్మదక్షుడు. అట్లా అంతర్యామి తత్వాన్నే తెలుసుకోలేకపోయాడు పాపం. తెలుసుకోకుండా నిరీశ్వరవాది, అంటే ఈశ్వరవాదాన్ని పక్కన పెట్టేసి నిరీశ్వరవాది పైపెచ్చు ఈశ్వరుడి యొక్క నింద కూడా చేసేశాడు. అంతే, దాంతో ఆ దక్షుడి యొక్క శిరస్సు కూడా ఖండించబడింది. ఆ నిరీశ్వర అంటే చేసేది నేనే, అన్నీ నేనే అనేటువంటి అహంకారం వచ్చినప్పుడు ఆ యజ్ఞం గాని, యజ్ఞ అధిదేవత గాని ఏమవుతారంటే చివరికి ఈ పరిస్థితికి చేరుకుంటారనేటువంటిది దక్ష యజ్ఞంలో కేవలం దక్షుడే కాదు,
దక్షుణ్ణి సమర్థించినటువంటి ఎన్నో కోట్లాది మంది దేవతల పరిస్థితి కూడా ఆ దక్షయజ్ఞంలో అదే పరిస్థితి అయింది. ఈశ్వరుడు అన్నిటికీ అధిదేవత అయినటువంటి ఈశ్వరుడు, ఆ ఈశ్వరుని గుర్తించకుండా ఈశ్వరుడు లేనటువంటి యజ్ఞానికి హాజరైనటువంటి పెద్దవాళ్ళందరూ ఎవరైతే ఇంద్రుడు చంద్రుడు కూర్చున్నారో వాళ్ళందరి పరిస్థితి ఏమైంది చివరికి? ఎంత దోషం అది! ఉదాహరణకి ఓ మేనేజర్, బ్యాంక్ మేనేజర్ గారు ఈ రోజు సెలవు దినం కాబట్టి హాయిగా ఇళ్ళకి వెళ్ళండి ఆయన అంటే, లేదు మేమందరం పని చేస్తాం, మేమందరం ఉద్యోగం చేస్తామని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ చెప్పినటువంటి పని కూడా కాదని ఆయన ఆజ్ఞను కూడా శిరసా వహించకుండా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ చక్కగా ప్రజల దగ్గర నుంచి క్యాషియర్ గారు డబ్బులు కలెక్ట్ చేసి పెట్టుకున్నారంటే, ఆ రోజు సాయంత్రం ఎవరికి అప్పచెప్తాడు ఆ డబ్బులు? తన దగ్గరే ఉంటాయిగా. అది దోషం కదా. పెద్ద ఆయనకు అప్పచెప్పాలి కదా. ఎప్పుడు అప్పచెప్తాడు? ఇది దోషం అవుతుంది. కాబట్టి ఫలితం ఇవ్వకుండా మీరు చేశారు, ఆహుతులు ఇచ్చారు. అహంకారపూరితుడైనటువంటి ఇంద్రుడు వీటిని ఎవరికి సమర్పించాలో వారికి సమర్పించకుండా తన దగ్గరే పెట్టేసుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేదు. అట్లాంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా దక్షయజ్ఞంలో మిగతా వాళ్ళందరూ చేసిన పని అదే. ఈశ్వరుడు లేకుండా మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఏమైంది చివరికి? ఒకే ఒక్క వీరభద్రుడి చేతిలో వాళ్ళందరి పరిస్థితి ఏమైపోయిందండి? మొత్తం అంత పరిస్థితి వీరభద్రుడు దాని వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా శిక్షించి పారేశాడు. ఇట్లా అనేకమైనటువంటి యజ్ఞాలలో ఆ కర్మ, ఆ పై అధికారి ఎవరు అనేటువంటివన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ కూడా మహేంద్రుడికి సరైనటువంటి బోధ చేయడం అనేటువంటిది ఇక్కడ పరమాత్మ యొక్క తత్వం, అసలు తత్వం. ఇంద్రుడు కూడా మొదట్లో బానే ఉన్నాడు, ఉద్యోగంలో చేరిన కొత్తలో బానే ఉన్నాడు. అంటే ఆ ఇంద్ర పదవి ఎప్పుడు లభిస్తుందండి ఆయనకి? ఇట్లాంటి యజ్ఞాలు చేసి 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 చేసినటువంటి వారికేగా ఇంద్ర పదవి లభించేది. ఇంద్రుడు అనేటువంటి పదవి పేరు. ఎవరైతే 100 యజ్ఞములు చక్కగా సక్రమంగా చేస్తారో అట్లాంటి వారికి ఇంద్ర పదవి లభిస్తూ ఉంటుంది. ఫలితంగా ఈశ్వరానుగ్రహంతో లభిస్తుంది అది కూడా. ఆ పరమేశ్వరానుగ్రహంతో ఆయన నియమిస్తారు. ఆ పదవిలోకి వచ్చాడు. పదవిలోకి వచ్చినటువంటి కొత్తల్లో అందరూ చక్కగా బాగానే పనిచేసినట్టుగా ఈయన బాగానే పనిచేశాడు, ఇంద్రుడు కూడా. ఇదంతా శాశ్వతం కాదు, ఇది పదవి శాశ్వతం కాదు, ఇదంతా ఆయన యొక్క చలవే, పరమేశ్వరుడు పెట్టినటువంటి చలవే అనుకునేటువంటి స్థితిలో చక్కగా అనువుగానే పనిచేశాడు. కానీ తర్వాత తర్వాత ఏమైంది? మిగతా వాళ్ళందరూ వచ్చి ప్రశంసిస్తూ పొగుడుతూ ఉంటే రోజు రోజుకి పరిస్థితి కాస్త క్రమక్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ ఏమైంది ఆయనలో? అందరూ వచ్చి నమస్కారం చేస్తూ ఉంటారు, స్తోత్ర ప్రశంసలు చేస్తుంటారు. హాయిగా పొగుడుతూ ఉన్నటువంటి ఆ క్రమంలో క్రమంగా బుద్ధి, ఆలోచన వీటిలో క్రమంగా ఇంద్రుడిలో మార్పు వచ్చేస్తుంది అక్కడ. అంటే అంతేకాకుండా నూతనంగా వచ్చిన సంపద, పదవి, సింహాసనము, అధికారము, అహంకారము ఇలా చూస్తూ క్రమంగా వాళ్ళలో బుద్ధి ఏ విధంగా మార్పు చెందుతుందో ఆ మార్పు ఇప్పుడు ఇంద్రుడిలో కడుగు. ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు దేవతా బుద్ధిరాత్మని కీట బుద్ధి మనుష్యేషు నూతనాయా శ్రియం ఫలమన్నారు. నేను గొప్పవాణ్ణి కనుకే వాళ్ళంతా వచ్చి నన్ను స్తోత్రం చేస్తున్నారు, కాబట్టి నాలో ఏదో శక్తి ఉంది అనేటువంటి అహంకారం వాళ్ళలో వచ్చేస్తూ ఉంటుంది, క్రమంగా వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారంటే నాలో ఏ శక్తి లేకపోతే స్తోత్రం చేస్తారా అనేటువంటిది ఆ ఉద్యోగి యొక్క రెండో దశ. ఆలోచించుకుంటాడు. కాబట్టి నాలో గొప్పతనం ఉంది, లేకపోతే ఆయన ఉద్యోగంలో నన్ను పెట్టరుగా. కాబట్టి నా యొక్క ఆ శక్తిని చూసే నన్ను పెట్టారు, కాబట్టి నేను శక్తిమంతుడిని అనేటువంటి అహంకారం వచ్చేస్తుంది. పరమేశ్వరుడి కింద నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను నియమితుడినయ్యాను, నేను ఒక కర్మ చేయాలి, ఆ కర్మానుగుణంగానే నేను ప్రవర్తించాలనేటువంటి భావన మెల్లగా క్రమక్రమంగా తగ్గి గొప్పవాడనేటువంటి భావన వస్తుంది. ఎప్పుడైతే గొప్పవాడనేటువంటి భావన వస్తుందో సహజంగా మిగతా వాళ్ళంతా తనకంటే తక్కువ వాళ్ళే అనేటువంటి భావన కనిపిస్తూనే ఉంటుంది, ఇంక చెప్పక్కర్లా. ఎందుకంటే ఒకసారి ఆత్మస్థుతి కలిగింది అంటే తర్వాత వచ్చేది ఏమిటి? ఎదుటి వాళ్ళంతా పరనిందే. ఇక ఆత్మస్థుతి పరనింద, ఆత్మస్థుతి పరనింద. తనకి తాను ప్రశంసించుకునేటువంటి తత్వం వచ్చింది అంటే పరనింద చేసినట్టే లెక్క, ఇంకా అక్కర్లా. ఈ ఆత్మస్థుతి అనేటువంటిది మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లా చెప్తారంటే, ఆత్మస్థుతి అనేటువంటిది ఆత్మహత్యతో పాపం, తను తాను హత్య చేసుకున్నట్టే, ఆత్మహత్యతో సమానం. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి సూచించిన ఒక సలహా. అర్జునుడు ఒకసారి తన ఖడ్గం తీసి తనకు తాను ఖండించుకోబోతాడు ధర్మరాజుని అవమానించిన సందర్భంలో. ఏమిటయ్యా నువ్వు ఖడ్గం తీసావేమిటా అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తే, నేను ఇలా ధర్మరాజుని అవమానించాను, తప్పు చేశాను, కాబట్టి అనరాని మాటలు అన్నాను ధర్మరాజుని, కాబట్టి నేను ఇంకా ఈ జీవితం ధరించకూడదు కృష్ణ అని చెప్పండి. అట్లాంటప్పుడు ఓ పంచి ఆత్మస్థుతి చేసుకో, నీకు నువ్వు ప్రశంసించుకో చాలు. ఈ విధమైనటువంటి ఆత్మస్థుతి, పరనింద ఇట్లాంటి వాటిల్లో చాలా సూక్ష్మాలు,
ధర్మ సూక్ష్మాలు అనేటువంటి ఉంటుంటాయి. మిగతా వాళ్ళంతా దృష్టికి చివరికి ఎప్పుడైతే పరనింద వచ్చిందో మిగతా వాళ్ళందరూ ఇంద్రుడి దృష్టిలో ఏమైపోయారు? క్రిమికీటకాదుల్లాగా, సూక్ష్మమైనటువంటి ప్రాణుల్లాగా, అల్ప ప్రాణుల్లాగా భావించేసేటాడు. ఇంకేముంది, వాళ్ళతో ఆ వ్యవహరించేటువంటి తీరు మారిపోతుంది, విధానం మారిపోతుంది, చెప్పే విధానం మారిపోతుంది. అంతా కూడా అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే, నేనే కర్తని అనేటువంటి అహంకారం అనేటువంటి అతనిలో ప్రబలుతూ ఉంటుంది. ఇట్లాంటి స్థితికి వచ్చాడు ఇంద్రుడు. ఇట్లాంటి యజ్ఞం చేస్తున్నా కూడా ఆయనే నేనిస్తున్నటువంటి వాటితోనే నాకు చేస్తున్నారు అనేటువంటి భావంలో ఇక్కడ ఇంద్రుడిలో ఉన్నటువంటి అహంకారము, గర్వము వచ్చిందని ఆయనకు కూడా తెలీదు. తెలియకుండా బుద్ధిని ఆవహించినటువంటి పరమాత్మ అలా చేస్తాడు. బుద్ధికి అధిష్టాన దేవత ఎవరండి? పరమాత్మే. మళ్ళీ ఆ బుద్ధిలో కూడా మాయ, శక్తి రెండు ఉంటాయి. ఈ రెండు కల్పించేది పరమాత్ముడే. మీరు గ్రహించండి, శ్రీకృష్ణ పరమాత్ముడే. రెండిటికి అధిష్టాన దేవత పరమాత్మే. మాయలో పడేస్తూ ఉంటాడు, ఒక్కోసారి బుద్ధిని మళ్ళీ ప్రచోదనం చేస్తూ ఉంటాడు. మహాభారత సంగ్రామం జరుగుతుంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నప్పుడు, అటు పక్కన కర్ణుడికి శల్యుడు రథసారథిగా ఉన్నప్పుడు, అర్జునుడి మీద ప్రయోగించడానికి కర్ణుడు అనేకమైనటువంటి అస్త్రాలు తీశాడు, ప్రయోగిస్తున్నాడు. ఒక్కటి గుర్తు రావట్ల. మంత్రం ప్రయోగం చేసేటువంటి అస్త్రాలు ఒక్కటి గుర్తు రావట్ల. శస్త్రాలన్నీ గుర్తొస్తున్నాయి. శస్త్రాలు ఏది విసరటమే, కానీ అస్త్రము అంటే మంత్ర ప్రయోగం చేసేది ఏమీ గుర్తు రావట్ల. బిత్తర మొహం వేసుకుని చూస్తుంటే శల్యుడు అడుగుతాడు, రథసారథి అయినటువంటి శల్యుడు. శల్య అంటే పదానికి అర్థం ముళ్ళు. శల్యం అంటే ముళ్ళు, ముళ్ళులాగా గుచ్చుకునేటువంటిది అని అర్థం అక్కడ శల్యం అంటే. అయితే అక్కడ శల్యుడు అడుగుతాడు, ఏమిటి కర్ణ, బాణప్రహారం చేయవే, అర్జునుడి మీద బాణప్రహారం శరసంధానం చేయవేమిటి అంటే, ఏం గుర్తుకు రావట్లేదయ్యా, అనేకమైనటువంటి శాపాల కారణంతో అస్త్రాలన్నీ మర్చిపోయానయ్యా, నా స్మృతి పదంలో లేదు, నా స్మృతి ఇక్కడ లేదయ్యా అని చెప్పంటే శల్యుడు బంగారం లాంటి మాట అంటాడు. నిజమేనయ్యా, స్మృతి ఇక్కడ ఎందుకు ఉంటుంది? స్మృతి అక్కడ అర్జునుడి రథంలో ఉందయ్యా. నీ స్మృతి అర్జునుడి రథంలో ఉంది, అక్కడ నీ రథంలో నేనున్నా, ఇంకేముంటుంది, నీకేముంటుంది? అర్జునుడి రథంలో ఉన్నాడు అంటే అర్జునుడి రథంలో ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ స్మృతికి అధిష్టాన దేవత, బుద్ధికి అధిష్టాన దేవత. బుద్ధి ధియో యో నః ప్రచోదయాత్ మనం చదువుకుంటున్నాం. అలా బుద్ధిని ప్రచోదనం చేసేటువంటి వాడు ఆయన. నీ రథంలో ఎవరున్నారు? శల్యుడు లాంటి నేనున్నా, పొడుస్తూ ఉంటా మాటలతో, అంతే. ఇది అట్లా అక్కడ ఆ బుద్ధిని అక్కడ ఇంద్రుడికి కూడా తెలియదు మొదట్లో. తనకి అహంకార భావనలు కలుగుతున్నాయటువంటి ఇంద్రుడు కూడా గమనించకపోవచ్చు. ఎందుకంటే మన ముఖం ఎలా ఉందో మనం చూసుకోలేం. అద్దంలో చూసుకోవాలి, లేకపోతే ఎదుర్కొండా వాళ్ళు చెప్తేనే మనం చూసుకుంటూ ఉంటాం. అలాగే చేసేటువంటి చేష్టలు, విధానాలు, మాట తీరును బట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్న తీరును బట్టి ఎదుటి వాళ్ళు చెప్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఇంద్రుడికి ఈ పదవినిచ్చింది ఎవరండి? శ్రీమన్నారాయణుడే కదా. ఆయనే పదవి ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయనే ఆ పదవిని తీసేస్తే ఎట్లా? తీయకూడదు కదా. తీసేస్తే ఏమవుతుంది? తనకే పరువు పోతుంది. ఇంద్రుడు ఇంత గొప్పవాడు కాబట్టి చక్కగా ఉద్యోగం ఇచ్చాను, ఆ క్రమంలో ఉన్నాడు. ఓ చిన్న దోషం కలిగింది అతనిలో. కాబట్టి ఉన్నత స్థానం వచ్చేదాకా ఉండి తన భక్తుడైనటువంటి వారికి పతనం కలిగింది అంటే భగవంతుడికే ఇష్టం ఉండదు. తన భక్తుడికి ఇలా జరిగింది అని భగవంతుడికి ఇష్టం ఉండదు. అందువలన ఏం చేస్తారు? ఆ భగవంతుడు ఎప్పుడు ఆ భక్తుడిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మాత్రమే తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. దోషాన్ని తొలగించడానికి, కల్మషాన్ని తీసివేయడానికి ఆ శ్రీరామచంద్రుడు లాంటి, ఆ పరమాత్ముడు లాంటి వాళ్ళు ఒక శిక్ష, ఒక చిన్న తప్పుగా ఆ దోషానికి ఒక శిక్ష వేసి ఆ శిక్ష ద్వారా తొలగించి చికిత్స చేసేటువంటి వైద్యుల్లాగా ప్రవర్తిస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా. అలా ఇంద్రుడికి ఇప్పుడు కలగబోతున్నది, శస్త్రచికిత్స జరగబోతున్నది. అట్లాంటి భవరోగ వైద్యుడైనటువంటి వాడు, భవనాశకారి అయినటువంటి వాడు, సంసార భవబంధాలను తొలగించేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అట్లాంటి ఆ స్వామి ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు ముందు ముందు చెప్తాడు. దాంతో ఇక్కడ తండ్రి అయినటువంటి నందుడు ఇంకా చెప్తున్నాడు, తం తాత వయమన్యే చ వార్ముచాం పతిమీశ్వరం ద్రవ్యైస్తత్రేతసా సిద్ధైర్యజంతే క్రతుభిర్నరా అని చెప్తే తర్వాత శ్లోకంలో ఆయన ఏమంటున్నారు? తచ్చేషేణోపజీవంతి త్రివర్గ ఫలహేతవే. ధర్మ అర్థ కామాలు త్రివర్గములు,
చతుర్విధ పురుషార్థాలు అంటే మోక్షం కూడా కలుపుకుంటే చతుర్విధ పురుషార్థాలు. త్రివర్గ ఫలహేతవే, ధర్మార్థ కామాల యొక్క ఫలాలకి కారణభూతుడైనటువంటి వాడు ఆ ఇంద్రుడు అనేటువంటి విధంగా తండ్రి చెప్పేస్తున్నాడు ఇక్కడ. తత్శేషేణోపజీవంతి త్రివర్గ ఫలహేతవే పుంసాం పురుషకారాణం పర్జన్య ఫలభావన. పర్జన్యుడు మేఘ వర్షాధిదేవత అయినటువంటి ఆ ఇంద్రుడు, దేవేంద్రుడు ప్రధానమైనటువంటి కారకుడు. ఆ ఇంద్రయాగం అనేటువంటిది ఆచరించడం వల్ల లభించినటువంటి పాడి పంటల వలన ఏవైతే యజ్ఞానికి మూలకమైనటువంటి సామగ్రి అన్ని కూడా సమకూరుతూ ఉంటుందో వాటితో మనం యజ్ఞం చేస్తున్నాం. పురుషార్థములైనటువంటి యజ్ఞాలు, ధర్మార్థ కామాలు అనేటువంటి పురుషార్థాలకు యజ్ఞమే మూలం నాయన. త్రివర్గ ఫలహేతవే యజ్ఞం. అందువల్ల ఆ యజ్ఞం అనేటువంటిది మనం ఆచరిస్తున్నాం. కావున మానవాడి యొక్క వ్యవసాయము మొదలైనటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఫలమునిచ్చేటువంటి దేవుడు ఎవరయ్యా అంటే వర్ష రూపంలో అలా కురిపించి మన పాడి పంటల్ని వృద్ధి చేసేటువంటి దేవుడైనటువంటి పర్జన్య ఫలభావన, ఫలాలను అందించేటువంటి వాడు సాక్షాత్తు ఇంద్రుడు. కాబట్టి మనం ఇంద్రుడికి నమస్కారం చేస్తున్నాం అని అంటున్నాడు వృద్ధుడైనటువంటి పెద్దవాడైనటువంటి నందుడు. ఎంత తప్పు భావనో ఇప్పుడు స్వామి ఏ విధంగా వాళ్ళ మనసుని మారుస్తున్నారో చూడండి తర్వాత. యం ఏవం విసృజేత్ ధర్మం పారంపర్యాగతం నరః కామాల్లోభాద్ భయాద్ ద్వేషాత్ సవై నాప్నోతి శోభనం. ఎవరైతే ఆచారాలు పాటించరో వారు ఉత్తమ గతులు పొందరు. ఆచార పరమో ధర్మ. ఏవం విసృజేత్ ధర్మం, ఇటువంటి ధర్మాన్ని ఎవరైతే విడిచిపెడతారో, ఎట్లాంటి ధర్మం ఇది? పారంపర్యాగతం నరః, మనకి వంశపారపర్యంగా వస్తున్నది. మన తాతలు చేశారు, తండ్రులు చేశారు, మనం చేస్తున్నాం, తర్వాత మీరు చేయాలి. అట్లా పారంపర్యం ఆగతం, వంశ పరంపరగా వస్తున్నటువంటి ఈ ఆచారం ఏదైతే ఉందో, ఇంద్ర యజ్ఞం ఏదైతే ఉందో, ఇంద్ర ధ్వజోత్సవము, ఇంద్ర యజ్ఞము మొదలైనటువంటివన్నీ, ఇట్లాంటివన్నీ కూడా ఎవరైతే విడిచిపెడతారో, దేని వలన విడిచిపెడితే కామాత్, లోభాత్, భయాత్, ద్వేషాత్, ఇంద్రుడి వలన ద్వేషం వలన కానీ, లేకపోతే ఇతరుల వలన భయంతో యజ్ఞం చేయకుండా వదిలిపెట్టేయడం కానీ, భయాత్, కామాత్, లోభాత్, కామ లోభాలు మొదలైనటువంటి వాటి వలన కానీ ఎప్పుడైనా సరే ఈ యజ్ఞాన్ని ఆచరించకపోతే అటువంటి వాళ్ళకి శుభాలు కలగవు నాయన. నాప్నోతి శోభనం, శోభనం నా ఆప్నోతి, అటువంటి వాడికి శుభమైనటువంటి ఫలితాలు రావు. ఆ ప్రాంతమే ఒక్కోసారి శోభిల్లుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది, కష్టాలు పడుతూ ఉంటారు ఆ జనులందరూ కూడా అనేటువంటివి ఆచార పరమో ధర్మ అనేటువంటి వాక్కుని ప్రామాణికంగా తీసుకుని నందుడు చెప్పినటువంటి శ్లోకం అది. కాబట్టి జనులందరూ కూడా ఈ ధర్మాన్ని ఆచరించకపోతే వాళ్ళకి శుభాలు కలగవు, శోభనం నా ఆప్నోతి అని చెప్పేశాడు. ఈ విధంగా తండ్రి ఇంద్రయాగం సంకల్పించాము అని చెప్పగానే శ్రీ సుఖవాచ, సుఖయోగేంద్రుడు పరీక్షిత్ మహారాజుకి చెప్తూ ఆయన మాటలు విని భగవంతుడు ఏం సంకల్పించుకున్నాడు. వచో నిశమ్య నందస్య తథాన్యేషాం వ్రజౌకసాం ఇంద్రాయ మన్యుం జనయన్ పితరం ప్రాహ కేశవః. పితరం ప్రాహ కేశవః, కేశవుడు జనార్దనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పితరం ప్రాహ, తండ్రితో మాట్లాడటం మొదలుపెట్టాడు. మనసులో ఏదో ఉంది ఆయనకి. ఏముంది అంటే ఇంద్రాయ మన్యుం జనయన్, ఇంద్రుడికి కోపం తెప్పించాలనేటువంటి సంకల్పంతో మాట్లాడు. మన్యుం అంటే కోపం, మన్యు సూక్తం అంటాం, హనుమంతుడు వారి యొక్క మన్యు సూక్తం చాలా శక్తివంతమైనది. ఇక్కడ ఇంద్రాయ మన్యుం జనయన్, ఇంద్రుడికి కోపం తెప్పించాలనేటువంటి సంకల్పంతో పితరం ప్రాహ కేశవ, తండ్రితో అంటున్నాడు. ఎప్పుడు? వచో నిశమ్య నందస్య, నందుడు చెప్పినటువంటి ఆ వార్త తెలుసుకుని ఏం కార్యం చేస్తున్నారనేటువంటిది తెలుసుకుని తదా అన్యేషాం వ్రజౌకసాం, మిగతా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా అలకించి శ్రద్ధగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా తండ్రితో అంటున్నాడు. ఇక ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంద్రాయ మన్యుం జనయ అనేటువంటి పదం ఉంది చూసారా? ఇంద్రుడికి కోపం తెప్పించగోరి అనేటువంటి పదం పెట్టేశారు అక్కడ. అదేమిటి? ఇంద్రుడికి కోపం తెప్పించాలని కారణం ఏమిటి? ఇంద్రుడికి బోధ చేయాలి ఇక్కడ నిజంగానే. ఇందాక మనం చెప్పుకున్నాం, అసలైతే ఆ ఇంద్రుడిని పెట్టింది పరమాత్మే, కానీ అతనిలో ఒక ద్వేషభావం, ఒక రకమైనటువంటి అహంకార భావం అనేటువంటిది వచ్చేసింది. ఆ అహంకారము అనేటువంటిది
ఆయన తెలుసుకోలేకపోవచ్చు, ఎదురు వాళ్ళకి తెలిసిపోతుంది. అందులో ఆయన్ని ఉద్యోగంలో పెట్టినటువంటి నియమించిన అధికారి అయినటువంటి పరమాత్మకి తెలియదా? మరి ఆ అధికారంలో ఈ విధమైనటువంటి ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు సరిదిద్దవలసినటువంటి బాధ్యత కూడా పరమాత్మది. ఆ పరమాత్మ ఇప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఇంద్రుడికి కోపం తెప్పిస్తున్నాడు. కోపం తెప్పించి తద్వారా తన యొక్క మహిమని చాటి మళ్ళీ ఆయన్ని యథాస్థానంలో నిలిపి జాగ్రత్తగా పనిచేయి నాయనా అని చెప్పాలి ఇప్పుడు. ఇది సారాంశం. చాలా మంది ఉద్యోగస్తులు ఇటువంటి లాజిక్‌లు ఏవైతే ఉంటాయో మెళకువలు అంటారు. ఉద్యోగంలో చేస్తూనే ఉంటారు. ఎవరైతే ఈ విధంగా అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారో వాళ్ళకి నెత్తి మీద మొట్టికాయలాగా ఒక పని చెప్పి, ఆ పని ద్వారా ఇది నీ వల్ల కాదు కదా! కాబట్టి పెద్దవాళ్ళ సూచన తీసుకో, పెద్దవాళ్ళు చెప్పింది వింటూ ఉండు అని చెప్పి మెల్లగా కూర్చోబెడతారు. స్వామి చేస్తున్న పని అది. ఇంద్రుడిలో ఇంత అహంకారం, అధికార గర్వం వచ్చిందని ఆయనకి తెలియకపోవచ్చు కానీ, బట్ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు అదంతా నయమయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది. అయితే కోపం ఎందుకు తెప్పించాలి? ఇంద్రుడికి కోపం తెప్పించవలసిన అవసరం ఏముంది? కోపం వచ్చినప్పుడు అసలైనటువంటి వాళ్ళు, సామాన్యమైనటువంటి వాళ్ళు ఎలా చెలిస్తారు అనేది చెప్పక్కర్లా. అందులో దేవేంద్రుడైనటువంటి వాడు కూడా సామాన్యుడిలాగా చెలించడం అనేటువంటిది మనం చూస్తాం. సుందరాకాండలో కూడా మనం విన్నటువంటి వాళ్ళు మీరు వినే ఉంటారు. రావణాసురుడికి మంచి మాటలు హితవు చెప్తే హనుమంతుడు, సీతాదేవి మొదలైనటువంటి వాళ్ళు హితవు చెప్తే ఏ విధంగా కోపం తెచ్చుకున్నాడు రావణాసురుడు. ఆ కోపం వస్తే అతడు ఏం చేస్తాడు, ఏం చేయగలడు అనేటువంటిదంతా కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఇంద్రుడికి కోపం వస్తే ఏం చేయగలడు? నేను ఈ పని చేస్తా, ఆ పని చేస్తా, ఆ పని చేస్తా, ఈ పని చేస్తా. తన చేతిలో ఉన్నటువంటి అస్త్రాలన్నీ ప్రయోగిస్తాడు. ఏదైతే అది. తర్వాత అంతకు మించినటువంటి పరమాత్మ శక్తులు చూసి చివరికి ఏమైపోవాలి? అయ్యో! నా శక్తులన్నీ అయిపోయినాయి కదా! నిర్వీర్యం అయిపోయినాయి కదా! ఇంక ఏ అస్త్రము లేదు, ఏ శక్తి లేదు కదా! కాబట్టి నా శక్తి ఇంతేనా అనేటువంటి స్థితికి రావాలి. ఇంద్రుడు దెబ్బతిన్నటువంటి సంఘటనలు 2, 3 ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 ఉన్నాయి. ఒకటేమిటంటే ఇక్కడ ఈ సందర్భంలో. రెండోది పారిజాతాభరణం దగ్గర రెండో ఘట్టం అయితే, మూడో ఘట్టం ఖాండవ వనదహన సన్నివేశంలో కృష్ణార్జునులతో పోరాడిన ఘట్టం అసలైనటువంటి అద్భుతమైన ఘట్టం. 3 సందర్భాలొచ్చాయి. కాబట్టి ఆ కోపాన్ని తెప్పిస్తే ఇతడు ఎలా మారతాడు? ఇతడిలో అహంకారపూరితమైనటువంటి ఆవేశం వస్తే ఏం చేస్తాడు? ఏం చేయగలడు? దాని నుంచి స్వామివారు నువ్వు చేసింది ఇంతేనా అని అద్దంలో చూపించినట్టు చూపించాలి. అతని యొక్క శక్తి ఇంతే నీ శక్తి. కాబట్టి ఇంతకు మించినటువంటి శక్తి ఇంకో శక్తి ఉందయ్యా, దైవశక్తి. ఆ పరమాత్మని ఆశ్రయించు అని చెప్పి అతడిలో ఉన్న తప్పుని సరిదిద్దడం అనేటువంటిది ఇప్పుడు స్వామి చేస్తున్నటువంటి పని. అందువల్ల కోపం తెప్పించడం అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నది. అయితే శ్రీ భగవానువాచ, స్వామి చెప్తున్నారు. కర్మణా జాయతే జంతు కర్మణైవ విలీయతే సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవాభిపద్యతే. కర్మ సిద్ధాంతంలోకి వచ్చేశారు స్వామి. నాన్న, ఇంద్రుడు, ఇంద్ర హోమము, ఇంద్రయాగం అంటున్నారు మీరు. అసలు పుట్టినటువంటి ప్రతివాడు కూడా జాయతే జంతు కర్మణ. జంతు అంటే ప్రతి ప్రాణి కూడా, జంతువులంటే మృగాలు అనుకోమాకండి. ప్రతి ప్రాణి కూడా జాయతే విలీయతే అంటే జన్మ గాని మరణము గాని, ఈ చావు పుట్టుకలు అనేటువంటివి దేని వల్ల సంభవిస్తాయి? కేవలం కర్మణా జాయతే జంతు కర్మణైవ విలీయతే. వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వ జన్మ కర్మ ఫలితంగా, ప్రాక్తన కర్మ ఫలితంగా వాళ్ళు జన్మిస్తూ ఉంటారు. మరణము అనేటువంటిది ఆ కర్మ ఫలితంగానే జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆ కర్మ వలనే పురాతన ప్రాక్తన సంస్కారాదుల వలనే సుఖం దుఃఖం భయం క్షేమం, సుఖం గాని, దుఃఖం గాని, భయం గాని, క్షేమం గాని, లాభం గాని కర్మణైవాభిపద్యతే. సమస్తము కర్మ వల్లనే జరుగుతూ ఉంటాయి కదా. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇంద్రుడు మనల్ని ఏం పుట్టించట్లా, ఇంద్రుడి వల్ల మనం ఏమి మరణించట్లా, ఇంద్రుడి వల్ల సుఖదుఃఖ భయక్షేమాదులు ఏమీ కలగట్లా. కేవలం వాడు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ వలనే అని చెప్తున్నాయి కదా ఉపనిషత్తులన్నీ కూడా. అస్తి చేదీశ్వర కశ్చిత్ ఫలరూప్యన్య కర్మణాం, ఫలరూప్యన్య కర్మణాం అన్యకర్మణాం కర్తారం భజతే సోపి నహ్యకర్తు ప్రభుర్హి సహ. అస్తి చేద్ ఈశ్వర కశ్చిత్. ఈ సమస్తమైనటువంటి కర్మలకి ఈశ్వరుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు. అస్తి చేద్ ఈశ్వర కశ్చిత్. అట్లాంటి స్వామి ఈ కర్మలన్నిటికీ కూడా, ఈ జీవి ఫలానా కర్మ చేసుకున్నాడు, పూర్వజన్మ కర్మానుగుణంగా దానికి తగ్గట్టుగా ఫలితం ఇస్తూ ఉంటాడు.
కశ్చిత్ ఫలరూప్యన్య కర్మణ, ఆ ఫలరూపానికి తగినటువంటి ఆ కర్మ రూపానికి తగినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు అందిస్తూ ఉంటాడు. వాడు ఏ కర్మ చేయలేదు, అట్లాంటి వాడికి ఏ ఫలితము ఉండదు. ఏ కర్మ చేయకపోతే ఏ ఫలితం ఉండదు. కర్తారం భజతే సోపి. కాబట్టి మనం కర్తారం భజతే, ఆ కర్మకి అధిష్టాన దేవత అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉంటారో, ఫలాలు ఇచ్చేటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉంటారో వారిని వేడుకోవాలి. మనం ఈ కర్మకి అనుగుణమైనటువంటి ఈశ్వరుడు ఇంద్రుడు కాదు కదా అనేటువంటి స్థితిలోకి స్వామి వచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇంద్రుడి యొక్క అవసరం ఏమీ లేదు అని నిరూపించడం కావాలి. ఇక్కడ ఒక్క నందునొకడే కాదు, ప్రజల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ బాలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వచించేటువంటి వచనాలు. కాబట్టి కర్మలకి తగినటువంటి ఫలాలు ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడైతే, జీవులకి కర్మలకి తగినటువంటి ఫలాలు ఆయనే ఇస్తాడు కదా, ఇంద్రుడు కాదు కదా. నీ కర్మలకి తగ్గట్టుగా ఫలితం ఇస్తూ ఉంటాడు. అంతేగాని కర్మలు చెయ్యనటువంటి వాడికి నహ్యకర్తు అకర్తు, ఏ కర్మ చేయకుండా ఉన్నటువంటి వాడికి ఏముంటుంది? సహా ప్రభు హరిహి, సహా హరిహి ప్రభు, ఆ శ్రీ మహావిష్ణువు ఏ ఫలితము ఇవ్వడు. అంతే, కర్మను బట్టే ఫలితం ఉంటుంది. అంతే కదా అని చెప్పుకుంటూ, కిమింద్రేణేహ భూతానాం స్వస్వకర్మానువర్తినాం. ఇంకా అట్లాంటప్పుడు ఇంద్రుడిలో పాత్ర ఏముంది? ఇక్కడ ఇంద్రుడి యొక్క పాత్ర, ఇంద్రుడి యొక్క ప్రమేయం అనేటువంటిది ఇందులో ఏముంది? నువ్వు కర్మ చేసుకుంటే కర్మ యొక్క ఫలితం నువ్వు అనుభవిస్తావు, నువ్వు కర్మ చేయకపోతే ఫలిత రాహిత్యం అనేది నువ్వే అనుభవిస్తావు. ఇందులో ఇంద్రుడు ఎక్కడుంది? ఇంద్రుడి ప్రమేయం ఎక్కడుంది? కిమింద్రేణేహ భూతానాం స్వస్వకర్మానువర్తినం, స్వస్వకర్మ అనువర్తిన, వారి వారి కర్మానుగుణంగా ఫలితాలు పొందేటువంటి ప్రాణులకి కిమింద్రేణ, ఇంద్రుడితో పనే ఉంది? పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఇంకేం మాట్లాడలేరు పెద్దవారు. నిజమే కదా, కర్మానుగుణంగానే పుడతాం కదా, ఎవరైనా చెప్పేది అదే. ఎలా పుట్టావు, నీకు ఈ మానవ జన్మ వచ్చిందా, మృగ జన్మ వచ్చిందా, పక్షి జన్మ వచ్చిందా? ఏం చెప్తాం సమాధానం? ఇంద్రుడి వల్ల వచ్చిందని చెప్తామా? కాదు కదా. మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి వచ్చింది. అది గోజన్మ, మనుషు జన్మ, లేకపోతే చెట్టుగా పుట్టామా, రాయిగా పుట్టామా, జలముగా పుట్టామా? ఇంద్రుడి వల్ల కాదు. కాబట్టి మన యొక్క పూర్వకర్మ వల్ల, అది కూడా చాతుర్వర్ణ్యాలలో ఏ వర్ణ్యంగా పుట్టాము, ఇది కూడా పూర్వజన్మ కర్మ. మనం చేస్తున్నటువంటి ఇప్పుడు ఈ జీవితాన్ని ఎత్తి మనం చేస్తున్నటువంటి కర్మలన్నిటి కూడా ఫలితం తర్వాత ఉంటుంది వచ్చే జన్మలో. ఇహ యత్క్రియతే తత్పరత్ర ఉపభుజ్యతే అంటారు. చెట్టుకి నీళ్లు పాదులో వేళ దగ్గర పోస్తే ఫలాలు అనేవి చెట్టు పైన వస్తాయి. అలాగే ఇహ యత్క్రియతే, ఇక్కడ మనం ఏదైతే చేస్తామో దాని యొక్క ఫలితం అనేది పరత్ర ఉపభుజ్యతే, దాని యొక్క ఫలితం అనేది పరలోకంలో తర్వాత ముందు ముందు మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మన స్వస్వకర్మానువర్తిన, మన కర్మలు మనం అనుభవిస్తున్నప్పుడు ఇంద్రుడిలో ప్రమేయం ఏముంది నాన్న? ఇందులో అనీశేనాన్యథా కర్తుం స్వభావ విహితం నృణాం. కాబట్టి పోనీ మన మానవుల యొక్క నృణాం స్వభావ విహితం, మానవులు చేసేటువంటి కర్మల్ని ఏమన్నా మార్చేటువంటి శక్తి ఇంద్రుడికి ఉందా? ఆ ఫలితాన్ని మార్చే శక్తి ఏమన్నా పోనీ ఇంద్రుడికి ఉందా? తప్పు చేశారు, తప్పు చేసినటువంటి వాళ్ళని ఫలితం మార్చి, వీడు తప్పు చేశాడు అయినా మార్కులు బాగా వేసేయచ్చు, చక్కగా మార్కులు వేసి రాసిందంతా తప్పు అని మార్కులు వేసేద్దాం అనేటువంటి శక్తి ఇంద్రుడికి ఉందా? ఫలితం బాగా ఇచ్చేద్దాం అనేటువంటి శక్తి. అనీశ, ఎట్లాంటి వాడు ఇంద్రుడు? అనీశ, ఏమీ పదవి లేనటువంటి వాడు, ఒక కింద స్థాయి ఉద్యోగి అంతే. అనీశేన అన్యథాకర్తం అంటే ఆ కర్మ ఫలితాన్ని వేరొక రకంగా మార్చటానికి అనీశ ఇంద్ర, ఇంద్రుడికి ఏ శక్తి సామర్థ్యాలు లేవు. అట్లాంటి ఆ ఇంద్రుడికి యజ్ఞం ఎందుకు, యాగం ఎందుకు, హోమం ఎందుకు, నైవేద్యం ఎందుకు, హుతం ఎందుకు, ఏమక్కర్ల. అనీశేనాన్యథాకర్తుం స్వభావ విహితం. కాబట్టి మానవుల యొక్క బాగోగుల్ని కానీ కర్మ ఫలితాన్ని మార్చేటువంటి అధికారం ఇంద్రుడికి లేదు కదా అంటూ అసలైనటువంటి పాయింట్స్కి వచ్చేస్తున్నాడు. ఎందుకంటే నందాదులందరూ కూడా పెద్దవాళ్ళు, అనేకమైనటువంటి విశేష జ్ఞానాలలో నిష్ణాతులైన వాళ్ళు. వాళ్ళకి ఉదాహరణతో చెప్పక్కల, డైరెక్ట్ గా కర్మలోకి వెళ్ళిపోయాడు, కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళిపోయాడు. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉదాహరించవచ్చు ఇట్లా. మీరు అవన్నీ చదివి ఉన్నారు కాబట్టి నేను ఇంకా అవేం ప్రస్తావించడం లేదు. అద్భుతమైనటువంటి ఉదాహరణ. కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తున్నారు స్వామి, ఏది చెప్పినా ఒకటే. భగవానువాచ, చివరికి
ఈయన యొక్క సిద్ధాంతంతో ఏకీభవించేట్టు చేస్తాడు. నందాదులందరూ కూడా ఏకీభవించేస్తారు. నిజమే కదా, మనం ఇన్నాళ్ళు ఆచారం అనుకున్నాం, ఆచారమే పరమధర్మం అనుకున్నాం, వంశపారపరం అనుకున్నాం. ఒక్కరోజు కూడా ఎవరు ఆలోచించలేదే. చిన్న పిల్లవాడు చెప్పాడు, ధర్మ సూక్ష్మం నిజమే కదా ఇది అని చెప్పి అనేటువంటి స్థాయికి వచ్చేస్తారు. అది ఏమిటి, ఎలా జరిగింది అనే తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకో 10 శ్లోకాలలో వాళ్ళకి ఈ కర్మ సిద్ధాంతము, వాటి ఫలితము, వీటి గురించి, అలాగే ఎవరిని పూజిస్తే మంచిది, యజ్ఞం ఆపద్దంటున్నా, ఈ సామగ్రితో మరొకరిని పూజిద్దాం, ఎలా చేయాలో ఈ వివరాలని తర్వాత శ్లోకాలలో మనం వివరించుకున్నాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం.